పొద్దున్నే 5 నుంచి 7 కిలోమీటర్లు నాన్ స్టాప్గా రన్ చేస్తా ఆయాసం రాలేదనుకో ఇంకొంచెం జోరుగా పరిగెత్తా, ఆయాసం వస్తుంది మళ్ళీ చిన్నగా పరిగెత్తా, మళ్ళీ అట్లా హార్ట్ లంగ్స్కు ఎక్సర్సైజ్ ఇస్తాను నేను. ఇప్పుడు బాగా నడిచినప్పుడు కాళ్ళకి ఎక్సర్సైజ్, చేతులతో పని చేతులకి ఎక్సర్సైజ్. హార్ట్ లంగ్స్ ఎక్సర్సైజ్ ఏంటి? మెట్టెక్కాల ఆయాసం రావాలా. ప్రతి జంతువు పరిగెత్తి ఆహారం కోసం పరిగెత్తినప్పుడు వాటికి ఆటోమేటిక్గా మనుషులు హంటర్ గ్యాదరర్స్గా ఉండి హంట్ చేసినప్పుడు ఆయాసం వచ్చేది, హార్ట్ లంగ్స్ గట్టిగా ఉండేది. లేచి కొంచెం నడిస్తే ఆయాసం వస్తే భయపడిపోతుంది, చచ్చిపోతాం సార్ పరిగెత్తి, అరే చచ్చిపోరా నాయన. చిన్నప్పుడు పరిగెత్తి అలసట అయిపోయి అమ్మ ఆయన మరి ఏం చచ్చిపోలేదే, 30 ఏళ్ళు వచ్చి జీతం వస్తానే చచ్చిపోయినావా, 2 లక్షలు వస్తానే, ఒబేస్ అయిపోయి చాలా భయపడిపోతూ ఉంటారు. హార్ట్ లంగ్స్ అంటే హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు, హార్ట్ ప్రాబ్లం ఉండే వాళ్ళ గురించి చెప్పడంలే, కామన్ పీపుల్ గురించి చెప్తా ఉన్నాను. వీళ్ళ విషయం ఏమంటే 20 ఏళ్ళ వరకు స్పోర్ట్స్ ఆడింటాడు, పరిగెత్తింటాడు, కబడ్డీ ఆడింటాడు, ఖోఖో ఆడింటాడు, అన్నీ ఆడింటాడు. 25 ఏళ్ళకి జాబ్ వచ్చి 5 ఏళ్ళు కూర్చొని ఆ మెట్లు ఎక్కకుండా అన్ని అదే లిఫ్ట్లు అన్నీ వాడేసి స్లో అయిపోయింటాడు కదా. మళ్ళీ కొంచెం మెట్లు ఎక్కతానే కొంచెం ఆయాసం వస్తుంది. 35 సార్ కొంచెం ఆయాసం వస్తాను సార్ అంటే, అది మీరు ఎందుకు మెట్లు పడుతుంటే 1 కిలోమీటర్ నడవండి చాలు అని చెప్పింటాడు డాక్టర్. కొన్నేళ్ళ తర్వాత హార్ట్ దానికి కూడా అలవాట్లేదు అంతే, వెరీ సింపుల్. ఇప్పుడు మనం కూర్చొని ఉన్నాము, మీరు పోయేసి గట్టికి కొడవలు తీసుకొని కోత పోయండి, మీకు చేయి నొప్పి వస్తుంది, ఎందుకంటే ఆ మజిల్ మూవ్ అవుతుంది, నొప్పి వస్తుంది. అట్లే వస్తా అంటే 2 రోజులు తగ్గిపోతుంది, ఒక రోజు రెస్ట్ ఇస్తాం, మనకు అలవాటు అయితే తగ్గిపోతుంది. మీరు వాళ్ళ హార్ట్ పిల్లలు పెట్టుకోంటారు, ఎత్తి పెట్టుకొని బ్యాంకులో మెట్లు ఎక్కితే ఆయాసం వస్తూ ఉంది. ఇంకొంచెం మెట్లు ఒకసారి ఒక మెట్లు ఎక్కండి, ఇంకోసారి 2 ఫ్లోర్లు ఎక్కండి, మళ్ళీ ఎక్కండి, వాకింగ్ ఫస్ట్ 1 రౌండ్ వేయండి, మళ్ళీ అటు 20 రౌండ్ కూడా వేయచ్చు. మీ ఏజ్కి 40 అయితే 50 అయితే, నేను 80 ఏళ్ళ గురించి చెప్పడం లేదు. సరే భయపడి రాడు దగ్గర పోయి సార్ మీకు 40 అయింది కదండి, ఇవి స్లో డౌన్ అంటానే. స్లో డౌన్ అయిపోయి సార్ లేస్తే ఆయాసం వస్తుంది అంటే బెడ్లో ఉండి సాగు అయితే ఇంకేం చేయాలా, లేస్తేనే ఆయాసం వస్తుందని చెప్తే ఏం చేయాలి ఇంకా. నేను కూడా చూసుకున్నా, నేను 4 రౌండ్లు వేసి గ్రౌండ్ అబ్బా అనుకునేవాడిని. 4 రౌండ్లు వేసిన 800 మీటర్స్ అంటే 1 కిలోమీటర్ కంటే తక్కువ, 416 1.6 కిలోమీటర్స్. లాస్ట్ రౌండ్ వేసేటప్పటికే మైండ్ చాలు ఇక నా వల్ల కాదు అనిపిస్తుంది, కాదని చెప్పి సరేలేమని నిలిపేసామండి. ఒక ఫ్రెండ్ యూఎస్ నుంచి వచ్చి వాడు మ్యారథాన్ పరిగెత్తినాడు, నేను ఉన్నాడు, వాడు ఇంత ఉంటాడు 5.2, నేను 6 ఉండా. వాడు మారతాన్ 42 కిలోమీటర్ పరిగెత్తి వస్తే నీకేమి దొబ్బులు అని చెప్పి నేను పరిగెత్తమని అనుకొని అప్పుడు 4 రౌండ్లు 5 చేసి 6 చేసిన ఒక మేబీ 1 మంత్ లోపల 25 రౌండ్లు వేసినానండి. అంటే 25 రౌండ్లు వేసే శక్తి నాకుండి కూడా మైండ్ లిమిటేషన్ చేసి చేయకుండా చేసింది. అదే నేను చెప్పేది, మైండ్ స్ట్రెంగ్త్. ఇప్పుడు నేను సూపర్ కాదు అని అందుకే మీకు చెప్పింది. అందరూ సూపరే, నాకంటే బెటర్గా మీరు పర్ఫామ్ చేయాలి, నాకంటే హ్యాపీగా ఉండగలరు, నాకంటే హెల్తీగా ఉండగలరు, నాకంటే ఇన్ఫ్లుయెన్సర్గా కూడా ఉండగలరు. కరెక్ట్, మీరు ఎక్స్ప్రెస్ చేయాలి. మీరు బాగుపడ్డారు కదా 10 మందికి చెప్పండి, మీకు బాగా మాట్లాడిస్తుంది కదా టీవీ ఉన్నప్పుడు చెప్పండి, యూట్యూబ్ పోయి చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఎంతసేపు మా మొగాలే కనిపిస్తూ ఉంటే దరిద్రంగా ఉంటుంది. మేము మొగాలండి, ఇప్పుడు నేచర్ మమ్మల్ని కూడా మాయం చేస్తారు 10 ఏళ్ళు 20 ఏళ్ళలో. మరి ఎట్లా యంగ్స్టర్స్ అందరూ నేచర్ దగ్గరుండి ఈ బ్యూటీని, ఈ అగ్రికల్చర్ని, ఈ హెల్తీ హ్యాబిట్స్ని, ఆ ఎకాలజీని అర్థం చేసుకొని ఇవన్నీ మాట్లాడేవాళ్ళు రావాలా. కరెక్ట్. మీరు మాట్లాడకపోతే ఏమవుతుంది, కార్పొరేట్ శక్తులన్నీ క్రికెట్ అనే ముసుగులో కూల్ డ్రింక్లు అమ్మడము, క్రికెట్ అనే ముసుగులో, స్పోర్ట్స్ అనే ముసుగులో, అందము ఆరోగ్యం అనే ముసుగులో ఇది వేసుకో నువ్వు భలే ఉండవు, నువ్వు ఎయిర్ హోస్టెస్ అయిపోతావు, ఇది పూసుకో నువ్వు ఎయిర్ప్లేన్ దోలేస్తావు. ఎయిర్ప్లేన్ దోలేస్తారా పూసుకుంటే? అన్యాయంగా అడ్వర్టైజ్మెంట్ అన్నీ చేస్తాను. నువ్వు ఇప్పుడు అయిపోతావు ఇది వేసుకుంటే, ఈ సెంట్ వేసుకొని నీకు పరిగెత్తి వస్తారు అమ్మాయిలు. ఏం దరిద్రం అండి. అట్లా నీ థింకింగ్ని, థాట్ ప్రాసెస్నే మార్చేస్తుంది కార్పొరేట్ వ్యవస్థ. మీరు పిల్లల్ని బుద్ధిగా పెంచకపోతే మీ టాప్ ప్రియారిటీ వాళ్ళు సంపాదించేది కాదు, వాళ్ళని లాజికల్గా ఈ సొసైటీ ఎట్లా మిమ్మల్ని నాశనం చేస్తుంది అర్థం చేసుకుంటే పెంచేది చాలా ఇంపార్టెంట్. సార్, అంటే ఇప్పుడున్న సామాజిక పరిస్థితులు అన్నీ మీకు తెలుసు, ఆరోగ్య పరిస్థితులు మీకు తెలుసు, ప్రస్తుత జనరేషన్ ఎలా ఉంది, ఫోన్లతోటి లేకపోతే టెక్నాలజీతో ఎలా ఉంది అనేది, ఎంత ఆరోగ్యంగా ఉండడం మీకు తెలుసు. సో పేరెంట్స్కి పిల్లలకి ఆల్ ఓవర్గా ఆరోగ్యం గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఫస్ట్ మీరందరూ ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ రావాలి. ఒక వారము మనము స్క్రీన్ టైం 1 గంట లిమిట్ చేసుకున్నాము. ఆ ఫుడ్ అంతా అదో రాగి జావా, అరికెలు, జొన్న రొట్లు. మనం వాళ్ళు కన్ఫ్యూజ్ చేయకూడదు ప్రేక్షకులకి. అని ఇన్ని ఇచ్చినామనుకో కరెక్ట్. పొద్దున్నే అందరూ గ్రౌండ్కి పోదాం 1 అవర్, ఈవినింగ్ అర్లీకి పడుకుందాం 9 2కో 3కో 2కి లేసేవాళ్ళు లేని, 3కి లేసేవాళ్ళు లేని, 4కి లేసేవాళ్ళు లేని. మనం ప్రాణాయామ, యోగా, అది ఒక లైఫ్ స్టైల్ ఒకటి ఏదైనా అనుకోండి మంచి, ఇవి చేసుకుందాము అనుకోని 1 వీక్ మీరు అందరూ కలిసి ఒక డెసిషన్ తీసుకుంటే
ఓ లైఫ్ ఇంత బ్యూటిఫుల్గా ఉందా అని 8 రోజులు తెలిసిపోతుంది. 7 days యా హాస్పిటల్ పోయి 10 రోజులు నెల రోజులు కూర్చుంటాం. అవును 7 days లైఫ్ స్టైల్ మార్చుకునేదానికి మీరు మంచిగా గండిపేటకి పోతారో, ఈవినింగ్ ఎంజాయ్ చేస్తారో, సండే ఎట్ట చేస్తారో, కొండ ఎక్కుతారో, అట్లాంటివన్నీ ప్లాన్ చేసుకోండి. అప్పుడు ఆనందం అనేది మాల్స్కి పోకపోయినా, పెద్ద పెద్ద దేశ విదేశాలు వెళ్ళి టైం పాస్ చేయకపోయినా ఎంటర్టైన్మెంట్ కోసం ఏ దేశం వెళ్ళక్కర్లా. లెక్కర్లే. ప్రతిరోజు కొడైకెనాల్, స్విట్జర్లాండ్ ఉండే సూర్యుడే మీకు కూడా వస్తాడు. అమెజాన్లో ఉండే గాలే మీకు కూడా వస్తుంది. అవును అక్కడ ఉండే చిన్నపిల్లల నవ్వులే ఇక్కడ చిన్నపిల్లలు, అక్కడ ఉండే వర్షమే ఇక్కడ ఉండేది, అక్కడ ఉండే ఆవులే ఇక్కడ ఉండేవి. అవును మన ఇంట్లో లేని సంతోషాన్ని ఎక్కడో వెతుక్కుంటున్నాం మనం. అక్కడికి పోలేదు, అక్కడే సంతోషం ఉంది అనుకునేది కరెక్ట్గా. సంతోషం ఇక్కడ ఉంది, అక్కడ ఉంది. కరెక్ట్ అక్కడ పోగలిగితే పోండి. ముఖ్యంగా మహిళలు ఎందుకు బయటకు వెళ్ళారంటే ఇక్కడే ఉన్నారనుకో, వాళ్ళకి వంట చేసే పని తప్పదు పాపం. అందుకని బయట పోతే ఏదో కొంచెం వంట తప్పుతుంది. అవును అంటే రొటీన్ కదా రోజు. రొటీన్ రోజు అదే ఇంట్లో అదే 4 గోడల మధ్య అదే పని సంవత్సరాల తరబడి. అందుకే నేను చెప్పేది మగవాళ్ళు కూడా అన్ని పనులు చేయండి. అవును జొన్న రొట్టె చేసి మీరు బాగా కండలు గట్టిగా ఉంటారు కదా, ఇటు రుద్దితే 2 నిమిషాలు చపాతీ అయిపోయాయి, అవును. జొన్న రొట్టె అయిపోయాయి. రాగి ముందు గెలిగితే అదే ఒక ఇంటర్వ్యూలో అన్నారు, పెండిళ్ళు చల్లకపోతే మీరు మానేయండి, ముగ్గులు మీరు పెట్టకపోతే మనం ఏం చేస్తామని. చాలా ఈజీ అది. అందులో ఇప్పుడు ఇష్యూ ఏమంటే మాకు ఎవరు పెట్టేవాళ్ళు లేరని మా అమ్మ రొట్టెలు చేసి పెట్టేదండి అని వీళ్ళు ఏడుస్తూ ఉండరు. వీళ్ళమ్మ 70 ఏళ్ళు పాప ముసలి అయిపోయింది, వీళ్ళు యంగ్గా ఉంటారు. వీళ్ళు చేయాలి కదా. వీళ్ళు రొట్టె చేసి వాళ్ళ అమ్మకి పెట్టాలా, వీళ్ళమ్మ ఒకవేళ నేర్పించింటే వీళ్ళు భార్యకి చేసి పెట్టాలి. భార్యకి తెలియకపోతే ఒకవేళ భార్య సిటీలో పుట్టింది పెరగలా తెల్లలేదు, వాళ్ళమ్మ చేయటం నేర్చుకొని చేస్తే మళ్ళీ ఇద్దరు కలిసి చేయొచ్చు, పోతుంది. ఎంత సింపుల్ అండి ఆరోగ్యం కోసము. ఇన్ని గుగ్గిళ్ళు అని జొన్న రొట్టె అని సీతాఫలంకాయలు అని జామకాయలు తినేదానికి ఎంత కష్టపడతా ఉండరు ఆరోగ్యం కోసము. పూజలు చేస్తారు, పురస్కారాలు చేస్తారు, ఏమేమో చేస్తూ ఉండరు. పిల్లల్ని ముఖ్యంగా మీకు మేమే కాదురా, మన జాయింట్ ఫ్యామిలీ, మన ఫ్రెండ్స్ అందరూ మీకు అని చెప్పి వాళ్ళ బర్త్డేకి సాయంత్రం వస్తానే మీ ఫ్రెండ్స్ అందరూ పిల్లండి అని చెప్పి నువ్వు ఏదో సున్ని ఉండనో, ఓ నువ్వు లడ్డునో ఏదో తమాషగా అన్ని గుగ్గిళ్ళు తీసుకుపోయి అని పెట్టి ఆడుకుంటారు. అరే అప్పుడు మా అమ్మ ఎంత గొప్పదిరా అని వాడికి ఇంప్రింట్ అయిపోతుంది. ఇది వాళ్ళ పిల్లలకి ఇన్ని బఠానీలు పెడితే 2 రూపాయలు ఖర్చుతో వాడి కాన్ఫిడెన్స్ వస్తుంది. చూడరా మా అమ్మ అలా రోజు పిలిచి మనకి ఏదో పెడతా ఉందని వాడికి ఎంత కాన్ఫిడెన్స్ వస్తుంది. అట్లా సొసైటీతో కనెక్ట్ కావాలి వాడికి. రే మీ మామ చాక్లెట్ అమెరికా నుంచి తెచ్చినాడు రా, ఎవరికి ఇవ్వద్దురా అంటే వాడు జోబులు వేసుకొని భయంగా పోయి బాత్రూంలో పోయి తింటా ఉంటాడు. వాడు అట్లా తయారు చేస్తావా? వాడి సొసైటీతో కలిపి రే ఈ చాక్లెట్లు నువ్వు తిన్నావు కదా ఫ్రెండ్స్కి అందరికి ఇచ్చేయి, ఎందుకంటే అది పాయిజన్, అది చాక్లెట్ మంచిది కాదు కదా. సో అందరికీ డివైడ్ చేసి ఇచ్చేస్తే అయిపోయా. అట్లా తయారు చేయ పిల్లలు పేరెంట్స్కి అవి చెప్పాలి. పిల్లలకి ఎంతసేపు మనము ఇంకా మార్కులు రాలేదా, వాడు వచ్చేసి వీడు ఇన్ని ట్యూషన్లు పెడితే కూడా నీకు ఇంతే మార్కులు వచ్చినాయి అని చంపుతా ఉంటే ఎట్లా వాడికి రాలేదు. వాడికి ఇంకేదో వాడు దేంట్లో ఎక్స్పర్టో చూసుకొని వాడి పెయింటో ఇంటో ఇంకోటో వ్యవసాయమో బాగా మాట్లాడతాడు, వాడు మంచి యోగా చేస్తాడు, ఏదో స్కిల్ ఉంటుంది దాంట్లో చేయించచ్చు కదా వాడిని. చాలా సినిమాలు వచ్చాయి కదా, 3 Idiots రకరకాల సినిమాలు వచ్చాయి దాని మీదనే. ఆ స్కిల్ని పెట్టాలా. ఓకే డబ్బుల కోసము డెఫినెట్గా సాఫ్ట్వేర్ బాగా డబ్బులు ఇచ్చింది, చాలా మంది విలేజెస్లో కూడా డబ్బులు వచ్చేసాయి, ఇంక డబ్బులు సరిపోయింది కదా. ఇంకా మీ పిల్లలు డబ్బులు అవసరం లేని వాళ్ళు కన్నా వాళ్ళ భార్య వాళ్ళ బతుకులు వాళ్ళని బతకనండి. మీ డబ్బులు ఉంటాయి అన్నీ ఉంటాయి, ఇంకా వాళ్ళని ప్రజలు ఇంకా డబ్బులు సంపాదించు అంటే ఎట్లా? ఆ డబ్బులు లేకుండా ఉండే వాళ్ళకన్నా ఆ జాబులు పోనీ. బాగా సెటిల్ అయిపోయిన వాళ్ళు ఇంకా వదిలేసేయండి, జాబులు ఎవరో చేసుకుంటారు. మీరు ప్యాషన్ కోసం ఏదైనా పని చేయండి, నేచర్ క్యూర్లు పెట్టండి, ఓల్డేజ్ హోమ్లు పెట్టండి, ఏదో చేయండి. అందరు సొసైటీకి వరకు వచ్చే పనులు డబ్బులు పెట్టండి. మీరు ఎంత డబ్బులు ఎత్తిపెట్టినా మీరు పోయేటప్పుడు ఏమి దగ్గర ఉండదు. ఒకటి మనము చచ్చిపోతే మనం వేసుకొని ఉంగరం రాలేదనుకో, ఎర్రగొట్టి ఉంగరం తీసి లోపలేస్తారు, మనల్ని కాలుస్తారు. 1 గ్రామ్ బంగారం మన మీద పెట్టరు. దానికోసము ఇంత శ్రమపడి మన వాళ్ళకు నెక్స్ట్ జనరేషన్కి ఎత్తిపెట్టేది అనవసరం. మీ కోరికలు ఉంటాయి, ఏదో మీ నాయన పేరు మీద ఏదో చేయాలనో, గుళ్ళో ఏదైనా గుడికి ఇవ్వాలనో, ఏదో ఇంకో ఓల్డేజ్ మీ ఫ్రెండ్కి సాయం చేయాలనో ఏదో ఉంటాయి, అవి తీర్చుకోండి. మీరు యాక్టివ్గా ఉండేటప్పుడు తీర్చుకోండి. ముసలైనాక మీ తాళాలు మీ దగ్గర ఉండవు, కోడలో అల్లుడో కొడుకు బెరుక్కుపోతారు. మీరు యాక్టివ్గా ఉండేటప్పుడే మీరు ఏమైనా చేయాలి కూడా చేయాలి. 10 రూపాయలు దానం చేస్తావు, ఇంకేం చేస్తావో మీరు యాక్టివ్గా ఉండేటప్పుడు చేయాలి.